శ్రీ 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 బొలసలమ్మవారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులకు ఈ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా భక్తులు ప్రజలు అందరూ కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ బొలసలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై బొలసలమ్మ తల్లి. ఆ బొలసలమ్మ తల్లి దయవల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య శ్రీ సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే వలవల బాబ్జీ గారికి, ఈతకోట తాతాజీ గారికి, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బొలసలమ్మ తల్లి, జై జై బొలసలమ్మ తల్లి. శ్రీ బొలసలమ్మ వారి జాతర 12 సంవత్సరాల తర్వాత అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా కని విని ఎరగని రీతిలో విజయవంతమైనందుకు సంతోషిస్తున్నాం. అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టి ఎక్కడ తగ్గకుండా చేసినటువంటి మా ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వారి తనయుడు రాజేష్ గారికి, అలాగే ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారికి మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ముత్తైదువులు, తోబుట్టువులు, రక్త సంబంధికులు అందరూ కూడా మన ఇంటికి వచ్చి ఈ రోజున ఆతిథ్యం స్వీకరిస్తున్నారో వారందరికీ కూడా ఈ జాతర సందర్భంగా అమ్మవారు ఆశీర్వదించే ఆశీర్వాదంలో ఎంతో పవర్ ఉంటుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా అమ్మవారు ఆశీర్వదిస్తుందని తెలియజేసుకున్నాం. జై బొలసలమ్మ తల్లి. శ్రీ శ్రీ బొలసలమ్మ తల్లి జాతర మహోత్సవం మన గురువారం నాడు 12వ తారీఖు నుంచి అంగరంగ వైభవంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో అన్ని వర్గాల వారు సహకారాలతో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ జాతర మహోత్సవంలో భాగంగా రేపు 22వ తారీఖున ఎవరింటికాడ వాళ్ళు నైవేద్యాలు పెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే దీని వెనకాల బొలసలమ్మ తల్లి యొక్క సంకల్పం, మా మిత్రుడి యొక్క సంకల్పం, గౌరవ శాసనసభ్యుల వారు సంకల్పం, తాడేపల్లి పట్టణ ప్రజల యొక్క సహకారం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అమ్మవారు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేయించుకుంటుందంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సమితిని ఎవరి వంతు వాళ్ళు ఏ కార్యక్రమం చేసిన వాళ్ళు సహకరించారు. కాబట్టి ఈ 22వ తారీఖు నైవేద్య కార్యక్రమాల్లో పొరుగురు నుంచి వచ్చేటువంటి ఆడపడుచులందరూ కూడా గౌరవించి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జై బొలసలమ్మ తల్లి. మన తాడేపల్లిగూడెం పట్టణ గ్రామదేవత కొలిచిన వారి ఇంట కొంగు బంగారమై భక్తులచే దివ్య నీరాజనాలు అందుకుంటూ ఈ తాడేపల్లిగూడాన్ని తన కన్ను సైగలతో పరిపాలిస్తూ చల్లని చూపులతో ప్రతి ఒక్కరిని ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో చూస్తున్న శ్రీ 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 బొలసలమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక మహోత్సవ జాతరకు విచ్చేస్తున్న సోదర సోదరీమణులకు, ఆడపడుచులకు, స్నేహితులకు, బంధుమిత్రులకు, ఆత్మీయులకు అందరికీ కూడా ఉగాది మరియు జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ విప్ అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, బొలసలమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు గారికి ఉగాది మరియు జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బొలసలమ్మ తల్లి. జై బొలసలమ్మ తల్లి. శ్రీ శ్రీ బొలసలమ్మ తల్లి ఆలయంలో జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతర మహోత్సవాలకు ఇచ్చేస్తున్న పరిసర గ్రామ ప్రజలకు మరియు బొలసలమ్మ వారి భక్తులకు ఉగాది మరియు జాతర మహోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ బొలిశెట్టి శ్రీని గారికి మరియు ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజలి గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు మరియు జాతర మహోత్సవ శుభాకాంక్షలు. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు ప్రాతులు కావాలని కోరుతున్నాం. జై బొలసలమ్మ తల్లి. జై బొలసలమ్మ తల్లి. అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సారథ్యంలో మన బొలసలమ్మ వారి ఆలయ చైర్మన్ కమిటీ శ్రీరంగం అంజి గారి సారథ్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకి విచ్చేస్తున్న ఆడపడుచులకి ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మన తాడేపల్లిగూడెం జనసైనికులు, జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా, నాయకులకి కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, మరి నూతన సంవత్సరం అందరికీ కూడా ఎంతో దిగ్విజయంగా ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు నిలువేల అందరికీ ఉండాలని కోరుకుంటూ మా 12 సంవత్సరాలకు వచ్చే మా బొలసలమ్మ తల్లి జాతరకి విచ్చేస్తున్న ఆడపడుచులకి అందరికీ కూడా మా శ్రీ శ్రీ బొలసలమ్మ తల్లి జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇంత వైభవంగా చేస్తున్న మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వారి తనయులు బొలిశెట్టి రాజేష్ గారికి, అలాగే ఆలయ చైర్మన్ అయిన మా శ్రీరంగం అంజిబాబు గారికి
ఇక్కడ కమిటీగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంత వైభవంగా ఈ కార్యక్రమాలు చేస్తూ అలాగే రేపు జరగబోయే 7 రోజులు జరగబోయే కార్యక్రమాలు కూడా ఎంత విజయవంతంగా చేస్తున్న ప్రతి ఒక్కరి కమిటీ సభ్యులకి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బలుసులమ్మ తల్లి. మన పట్టణ నిలవేలిపోయినటువంటి శ్రీ శ్రీ బలుసులమ్మ వారి జాతర కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి. దీనికి సహకరిస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్లభ బాబ్జీ గారికి, అలాగే మన ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారికి, పట్టణ ప్రజలకు మరియు 27వ వార్డు ప్రజలకు, పట్టణానికి ఈ జాతర కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి ఆడపడుచులకు అందరికీ కూడా జాతర శుభాకాంక్షలు. మీ మల్లిక్. తాడేపల్లిగూడెం నియోజకవర్గ గౌరవ ప్రభుత్వ వైపు శ్రీ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరియు ఆలయ నిర్వాహకులు బొలిసలమ్మ తల్లి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం ఆంజనేయులు అంజి గారికి, అలాగే తాడేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి జాతర మహోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు. జాతర మహోత్సవం సందర్భంగా మా శ్రీరంగం మిత్రబృందంకి, శ్రీరంగం అంజిబాబు గారికి, అలాగే గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మంచి జరగాలని అందరూ కోరుకుంటూ జై బొలిసలమ్మ తల్లి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు మరియు మా శ్రీరంగం అంజనేయ మిత్ర బృందానికి, తాడేపల్లిగూడెం జాతర మహోత్సవాలకు విచ్చేయుచున్న తాడేపల్లిగూడెం పుర ప్రజలకు మరియు ఆడపడుచులకు, దేశ విదేశాల నుంచి వస్తున్న తాడేపల్లిగూడెం ప్రజలకు అందరికీ పరాభినామ సంవత్సర ఉగాది మరియు జాతర మహోత్సవ శుభాకాంక్షలు. జై బొలిసలమ్మ తల్లి. మన ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ బొలిసలమ్మ తల్లి జాతర మహోత్సవాలకి మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే మా శ్రీరంగం రామాంజనేయులు గారి చైర్మన్ గారి సహకారంతో భక్తులకి అందరికీ టీసీసీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ జాతర మహోత్సవాలు జరిగే అఖండ అన్న సమారాధనకు అందరూ తీర్థప్రకాశం సేకరించి అమ్మవారి కృపకు పాత్రలను కోరుకుంటున్నాం.